నమస్కారం, వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ విజి. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ సర్వే జన సుఖి హరించండి. జై పోలేరమ్మ, జై జై పోలేరమ్మ. महागणाधिपति नमः। ध्यायामि ध्यानं समर्पयामि, आवाहयामि, आसनं समर्पयामि, पादयोः वाक्यं समर्पयामि, हस्तयोः अर्घ्यं समर्पयामि, मुखे आचमनीयं समर्पयामि। महागणाधिपति सुमुखाय नमः, एकदन्ताय नमः, कपिलाय नमः, गजकन्नाय नमः, लंबोदराय नमः, विघ्नाय नमः, विघ्नाय नमः, भवत्याय नमः, गणाध्यक्षाय नमः, पारिजाताय नमः, वक्रतुण्डाय नमः, सुप्रभनाय नमः, हेरन्नाय नमः, अग्रभुजाय नमः, समस्त गणानां भवामहे कविं कवीनामुपवस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतविश्रेधा महागणाधिपतयस्य निजं कृत्वा स्वस्ति इन्द्रो वक्रस्वरा स्वस्ति नः पूषा विश्ववेदः स्वस्ति नस्ताक्षो मनश्चलेने स्वस्ति बृहस्पतिर्विष्णोः परं वदतो सदा वसन्ते सूर्याः दिवेव दक्षिणादिनं तद्विप्रासः विपन्यजगतगुरुनाथं सत्यं भजे विष्णुर्यत् परं पदं युद्धास्महव्य नमसे सत्या निब्रह्मेय नित्यदेवनास्तु अमोराधं अभिषावर्धयन्तं सदन्देन सरधस्य वेदाः प्रेम नमस्ते रुद्ररूपेभ्यो अस्य यज्ञस्य सद्गुणाः రాజారావు ఆయన पंचदस्य दिनं कृत्वादनमिति देवस्य त्वाः इति रक्षाबन्धनमागत्याः आप्रहाणम् अत्यन्त आनुकूलतः सफल व्याप्तिरस्तु। మనస్సాక్షి కూటమి స్థలం ఖాళీగా ఉన్న దానివల్ల ఈరోజు ఈ స్థలంలో 1,65,00,000తో ఒక జ్ఞాన మందిరంగా నిర్మించి ఎవరైనా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది 1,65,00,000. అయితే
25 లక్షలు పోలేరమ్మ అమ్మవారి టెంపుల్ నుంచి కట్టడం జరిగింది. మిగతా 1,40 లక్షలు ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి 1,40 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 1,65 లక్షలతో ఈ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేగా నేనుండి కుమ్మరి వీధిలో మండపం కానీ, అదేవిధంగా జీనిగిల వీధిలో మండపం కానీ, అదేవిధంగా గాలిగంగల మండపం కానీ, అదేవిధంగా భక్తులకు అమ్మవారు పొంగళ్ళు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ చూస్తూ ఉన్నాం. దానిలోనే త్వరితగతిన ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రదేశంలో పొంగళ్ళు పెట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేనుండి తర్వాతనే వెంకటగిరిలో అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఈరోజు మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ మండపాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి మళ్ళా ప్రారంభం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా వెంకటగిరిలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వెంకటగిరి ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పని కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు కూడా అమ్మవారు ఎక్కడెక్కడో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి కూడా ఆ పోలేరమ్మ జాతరకు మాత్రం అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అంటే ఆ అమ్మ శక్తి అలాంటిది కాబట్టి అందరూ కూడా మనం అమ్మకి భక్తులమై ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తాం. ఓకేనా? ఓకే సార్.